Hi, welcome to my YouTube channel. Today we are discuss about HCF topic. Okay. HCF అంటే highest common factor. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూద్దాం దీన్ని ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్స్, థియరీ పార్ట్స్ అన్నీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యాంక్ ఉంది, ఇంకొక ట్యాంక్. ఒక ట్యాంక్లో 12 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది, ఇంకొక దాంట్లో 15 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఇందులో ఉన్న ట్యాంక్లో వాటర్ని, ఈ 15 లీటర్లో ఉన్న ట్యాంక్లో ఉన్న వాటర్ని మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి దేంట్లో, ఒక బిందెతో. ఓకే, దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఈ బిందె ఎన్ని లీటర్లు పెడితే ఈ వాటర్ అనేది వచ్చేసిద్ది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్టుకుందాం. ఈ బిందె కెపాసిటీ 1 లీటర్ అంటే ఎన్ని టైమ్స్, 12 టైమ్స్ తీస్తే ఈ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఈ ట్యాంక్ని ఖాళీ చేయాలంటే 15 టైమ్స్ తీస్తే ఈ 15 లీటర్స్ అనే వాటర్ ఖాళీ అయిపోద్ది. ఓకే, అలా 1 లీటర్. ఒకవేళ 2 లీటర్స్ చేసామనుకోండి, ఇక్కడ ఏమైద్ది, 2 లీటర్స్ అయితే 6 టైమ్స్ అయ్యిద్ది, ఇక్కడ 7 టైమ్స్ అయ్యిద్ది, ఇంకా 1 టైం మిగిలిపోయిద్ది, అంటే 1 లీటర్ మిగిలిపోయిద్ది. అలా మిగలకూడదు, ఖచ్చితంగా మొత్తం ఎంటీ అయిపోవాలి. ఓకే, ఇలా మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఒక బిందెతో డ్రా చేయాలి అని చెప్తున్నాం కదా. ఈ మ్యాక్సిమం కెపాసిటీ దేనికి, ఎలా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని మనం ఈ బిందె యొక్క కెపాసిటీ ఎంత, దాంట్లో నుంచి వాటర్ని ఎలా మనం ఎంటీ చేయొచ్చు అని చెప్పడానికి మనం హెచ్సిఎఫ్ అనేది వాడుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 లీటరు 15 లీటర్ ఉంది కదా, 1 అయితే 2 అవుతుంది. నెక్స్ట్ 2 చూద్దాం, ఇక్కడైతే 6, ఇక్కడ అవ్వదు. 3 అయితే ఇక్కడ ఏంటి 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. 4 అయితే ఇక్కడ అయ్యిద్ది, ఇక్కడ అవ్వదు. అందుకు వచ్చే మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, 3 లీటర్స్ బిందె. ఓకే, అప్పుడు దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఏంటి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇలా. నెక్స్ట్ ఈ హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కోవాలి అంటే చూద్దాం. ఓకే, హెచ్సిఎఫ్ని 3 టైప్స్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, ఫ్యాక్టర్స్ ద్వారా చేయొచ్చు. దాన్ని ఏమంటారు, ట్రెడిషనల్ మెథడ్. ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని ట్రెడిషనల్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ ఇదేంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ థర్డ్, లాంగ్ డివిజన్ మెథడ్. హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కోవచ్చు అంటే 3 టైప్స్గా కనుక్కోవచ్చు. ఒకటి ట్రెడిషనల్ మెథడ్, నెక్స్ట్ ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇంకొకటి లాంగ్ డివిజన్ మెథడ్. ఈ 3 టైప్స్ ద్వారా మనం హెచ్సిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీంట్లో చేసిన ఆన్సర్ అనేది మనకి ఎలా సేమ్ అనేది వచ్చిద్ది, డిఫరెంట్ అనేది రాదు. ఓకేనా, కాకపోతే మనం ట్రెడిషనల్ మెథడ్ని ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకోవడానికే ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు ఈ క్లాసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా వెళ్ళామనుకోండి, ఈ ట్రెడిషనల్ మెథడ్ని ఎక్కువగా మనం అప్లికబుల్ చేయం. ఎక్కువగా లాంగ్ డివిజన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్.
ఓకేనా, చూద్దాం. మనం ఇప్పుడు 12కి 15కే చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 15. ఓకే, ఫ్యాక్టర్స్ ట్రెడిషనల్ మెథడే కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. 12కి ఫ్యాక్టర్ ఏంటి? 1 టేబుల్. నెక్స్ట్ ఇంకే టేబుల్ పోయిద్ది? 2 టేబుల్. నెక్స్ట్ 3 టేబుల్. నెక్స్ట్ 4 టేబుల్. 5 టేబుల్ పోదు. నెక్స్ట్ 6 టేబుల్. తర్వాత నెక్స్ట్ వెంటనే 12. ఇచ్చాడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. 1 టేబుల్ పోయిద్ది. 2 టేబుల్ పోదు. నెక్స్ట్ 3 టేబుల్. నెక్స్ట్ 4 పోదు. 5 పోయిద్ది. 6, 7, 8, 9, 10 పోదు. నెక్స్ట్ మళ్ళీ 15. ఓకే, ఇందులో మనం ముందుగానే ఏం చెప్పుకున్నాం? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హయ్యెస్ట్ ఇందులో అన్నిటికన్నా హయ్యెస్ట్ ఏంటి? 1 కాదు, 2 ఉంది. ఇందులో ఉంది, ఇందులో లేదు. 3 అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. నౌ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. చూసారా, మనం ట్రెడిషనల్ మెథడ్లో చేసే ఆన్సర్ ఎంత వచ్చింది? 3. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం ట్రెడిషనల్ మెథడ్లో. ఓకే, అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12. 8కి 12కి హెచ్సిఎఫ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏం రాసుకోవాలి మనం? ఫ్యాక్టర్స్ ఆఫ్ 8, మళ్ళీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 రాసుకుందాం. 8కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1, నెక్స్ట్ 2 టేబుల్, 3 టేబుల్ 4, నెక్స్ట్ 4 తర్వాత 8. నెక్స్ట్ 12కి 1, 2, 3, 4, 5 పోదు. 6, 7 పోదు. 8 పోదు. మళ్ళీ 12. ఇందులో ఏం చెప్పాము? హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 1 ఉంది, 1 ఉంది. 2 ఉంది, 2 ఉంది. 3 లేదు ఇక్కడ. నెక్స్ట్ 4 ఇదే కదా. ఈ 1 కన్నా 2 కన్నా హయ్యెస్ట్ అంటే 4. ఓకే, therefore హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. కామన్గా అయితే ఉన్నాయి ఏమేమిటి? 1 ఉంది, 1 ఉంది. 2 ఉంది, 2 ఉంది. మనకి కామన్ కాదు కావాల్సింది, హయ్యెస్ట్ కామన్. ఇందులో హయ్యెస్ట్గా ఏముంది? 4 ఉంది, 4 ఉంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 48, 52. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36, ఫ్యాక్టర్స్ ఆఫ్ 48, ఫ్యాక్టర్స్ ఆఫ్ 52 చూద్దాం. ముందు వీటి యొక్క ఫ్యాక్టర్స్ని మనం రాసుకున్నాక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే చూద్దాం. 36 1 టేబుల్లో పోయిద్ది. 2 టేబుల్, 3 టేబుల్లో 3 12s, 4 టేబుల్లో 4 9s, 6 టేబుల్లో 6 6s. నెక్స్ట్ మళ్ళీ 9 టేబుల్ 9 4s, 12 3s, 18 2s, మళ్ళీ 36. ఓకే, 48 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 3 16s. నెక్స్ట్ 12 4s, 6 8s. నెక్స్ట్ 12 4 24 2s 48. ఓకే, నెక్స్ట్ 1 టేబుల్, 2 టేబుల్లో 2 × 36 అంటే 2 ఫ్యాక్టరు 26 ఫ్యాక్టరు. నెక్స్ట్ 4
3 పోదు, 5 2 ఎంత 7 అంటే ఖచ్చితంగా 3 టేబుల్లో పోదు. 4 నెక్స్ట్ 13 4s ఎంత 52. నెక్స్ట్ 26 2s ఆల్రెడీ చెప్పాగా 52. నెక్స్ట్ 52. ఇందులో కామన్గా ఉన్నవి ఎంతో చూద్దాం. ఫస్ట్ కామన్గా ఏముంది? 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. 2 2 2 ఇక్కడ 3 లేదు. నెక్స్ట్ 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది. 6 6 ఇక్కడ 6 లేదు. కామన్గా ఏమున్నాయి? 1 2 4 1 2 4 1 2 4. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? HCF. దేర్ఫోర్ హెచ్సిఎఫ్లో ఎన్నిట్లో ఏది హైయెస్ట్? 4. హెచ్సిఎఫ్ ఏంటి? 4. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద HCF of the following numbers by using all of its factors. ఫ్యాక్టర్స్ ద్వారా యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు? ట్రెడిషనల్ మెథడ్ అని చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 26 38 42. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26, ఫ్యాక్టర్స్ ఆఫ్ 38, ఫ్యాక్టర్స్ ఆఫ్ 42. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 26 ఏ టేబుల్లో? 1 టేబుల్లో ఖచ్చితంగా పోయిద్ది. నెక్స్ట్ 2 × 13 అంటే 2 టేబుల్. 3 టేబుల్ పోదు, 4 టేబుల్ పోదు, ఇంకే టేబుల్ పోదు. నెక్స్ట్ 13 2s, నెక్స్ట్ 26. ఓకే, ఇవే ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 38, 38కి ఫ్యాక్టర్స్ 1 × 38, నెక్స్ట్ 2 × 19 అంటే 2, నెక్స్ట్ 19, నెక్స్ట్ 38. ఇంకే టేబుల్లో పోవు ఇవి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1 టేబుల్, నెక్స్ట్ 2 × 21, నెక్స్ట్ 3 × 14, నెక్స్ట్ 6 7s, నెక్స్ట్ 14 3s అని చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ 21 2s, నెక్స్ట్ 42. ఓకే, ఇందులో కామన్గా ఉన్నవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కామన్గా ఏముంది? 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది. ఇంకా ఇంకేమీ లేవు. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. దేర్ఫోర్ మనకేంటి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్ ఏంటి? 2. ఓకేనా? అండర్స్టాండ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ బై యూజింగ్ all of its factors. ఓకే, అన్ని ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఏంటి? 225 625. ఓకే, ఇప్పుడు మనం ముందు ఫ్యాక్టర్స్ని కనుక్కుంటే సరిపోయింది. దాంట్లో ఏం కామన్గా ఉంటే అది చెక్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్
225 factors of 625. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 225 ఏంటి? 1 టేబుల్లో పోయిద్ది, నెక్స్ట్ 3 టేబుల్లో పోయిద్ది, నెక్స్ట్ 5 టేబుల్, నెక్స్ట్ 9 టేబుల్, నెక్స్ట్ 15 టేబుల్, నెక్స్ట్ 25, నెక్స్ట్ 45, 75, 225. చూడండి, ఫ్యాక్టర్స్ అంటే 1 into 225 225, 3 into 75 225, 5 into 45 225. ఓకేనా? అంటే ఇలా ఇంటూలు చేసుకుంటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 625. 1 into 625, 5 into 125, 25 into 25. ఓకే, 25, 125, 625. ఓకేనా? ఇప్పుడు ఇట్లా కామన్గా ఉంది ఏంటో చూడాలి. ఫస్ట్ కామన్గా ఏముంది? 1 ఉంది, నెక్స్ట్ 5, నెక్స్ట్ 25. ఓకే, ఇంకా ఏమీ లేవు కదా కామన్గా ఏం లేవు. therefore కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5, 25. ఓకే, 1, 5. హెచ్సిఎఫ్ ఇందులో హయ్యెస్ట్గా ఉంది ఏంటంటే పెద్దది ఏంటి? కామన్ ఫ్యాక్టర్ 25. therefore హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 consecutive odd numbers is మల్టిపుల్ చాయిస్ ఏంటి? 2, 3, 5, 1. ఓకే, అసలు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎనీ 2 కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్కన. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? లాస్ట్లో అదే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ వస్తే వాటిని ఏమంటారు? ఆడ్ నెంబర్స్ అంటారు. ఇంకొక డెఫినేషన్ ఏంటి? 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 వస్తే దాన్ని ఏమంటారు? ఆడ్ నెంబర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 3, 5 తీసుకుందాం. ఓకే, 3, 5 నెంబర్స్, వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడిగారు. అప్పుడు ఏమి హెచ్సిఎఫ్? ఫ్యాక్టర్స్ ఏంటి? 3కి 1, 3, 5కి ఫ్యాక్టర్ ఏంటి? 1, 5. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5, ఫ్యాక్టర్స్ ఆఫ్ 3, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. కామన్ ఏమిటి? కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కామన్ ఫ్యాక్టర్ 1, వీటికి హైయెస్ట్ ఫ్యాక్టర్ కూడా 1. therefore హెచ్సిఎఫ్ ఏంటి? 1. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి, then the HCF of A and B is multiple choice A by B, B answer B. ఆన్సర్ ఏంటి చూద్దాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ రా. దీనికి ఆన్సర్ ఏంటి? ఏ. ఇప్పుడు ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి. బికి ఫ్యాక్టర్ ఏ అయితే దాని హెచ్సిఎఫ్ కూడా ఏమైద్ది? ఏనే అయ్యిద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 3 అన్నారు. ఇంకా 3కి ఫ్యాక్టర్ ఏంటి? 1. అంటే దాని హెచ్సిఎఫ్ ఎంత అయ్యి ఉండిద్ది? 1. 1కి 3కి హెచ్సిఎఫ్ ఎంత? 1కి 3కి 1 కదా. అలాగే దీనికి ఏ. ఓకేనా? అండర్స్టాండ్?
the GCD of any two distinct 3-digit prime number is ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు 1 2 3 4 ఓకే చూద్దాం 2 డిస్టింక్ట్ అంటే రెండు వేరుగా ఒక 2 నెంబర్స్ 3 డిజిటెడ్ ప్రైమ్ నెంబర్ అంటే 3 డిజిట్స్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ 101 ఉంది వేరుగా అన్నారు పక్కన అనలా కాన్సిక్యూటివ్ అనలేదుగా డిస్టింక్ట్ ఏదో ఒకటి నెక్స్ట్ 107 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ రెండు వేరు ఇవన్నీ ఏంటి ప్రైమ్ నెంబర్స్ ఈ రెండు దీనికి జీసీడీ ఏంటి 1 టేబుల్ 101 టేబులే ఇది 1 టేబుల్ 107 ఫ్యాక్టర్స్ ఓకే దీని ఫ్యాక్టర్స్ అంతేగా 1 107 దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1 101 దీనికి జీసీడీ కనుక్కోమన్నా కామన్గా ఏముంది 1 ఉంది కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1 హెచ్ఎఫ్ ఏమైంది అప్పుడు హెచ్ఎఫ్ కూడా 1 ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ HCF of any two consecutive even numbers is 2 consecutive అంటే పక్కన ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి 2 టేబుల్ డివిజిబుల్ అయితే ఖచ్చితంగా రిమైండర్ 0 అయి ఉండాలి లేకపోతే యూనిట్ డిజిట్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ వస్తే వాటిని ఏమంటారు ఈవెన్ నెంబర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం ఏంటి ఈవెన్ నెంబరేగా నెక్స్ట్ 8 తీసుకుందాం ఇది ఈవెన్ నెంబరే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఫ్యాక్టర్స్ ఆఫ్ 2కి 1 2 8కి ఏంటి 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్ 8 నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ 1 2 అంతే కదా 1 2 అప్పుడు హెచ్సిఎఫ్ ఏమైంది దేర్ఫోర్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇందులో 2 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఓకేనా అండర్స్టాండ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏమో 2 ఇందాక ఒక ప్రాబ్లంలో ఏం చెప్పాం హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటి 1 ఓకేనా అండర్స్టాండ్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టుమారో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం